డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతున్నారు. సో చాలామంది డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మీ యొక్క డేట్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క మంత్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఇయర్ అనేది ఎంటర్ చేయండి అని అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. నా ఛానల్ నేమ్ వచ్చేసి మనీ జాబ్స్ అకాడమీ. మన ఛానల్లో అన్ని రకాల స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏదైతే అస్సాం రైఫిల్స్ నుంచి 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా మీద ఈ నోటిఫికేషన్ అయితే తీయడం జరిగింది కదా. సో దీంట్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది చేసే మిస్టేక్స్ అనేవి ఈ వీడియోలో మీకు రెక్టిఫై ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 1-2 సార్లు చూడండి. ఎందుకంటే మనకి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు అప్లికేషన్లో అయితే మిస్టేక్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా వీడియో అయితే చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏంటంటే అస్సాం రైఫిల్స్ సంబంధించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో నేనైతే ఉన్నాను. సో ఇక్కడ మీకు ఇలా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఒక రెడ్ కలర్ మార్కులు అయితే ఉంది కదా. ఇదేంటంటే అస్సాం రైఫిల్స్ సంబంధించి టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 అంటే మనం ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకుంటున్నామండి. సో మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీరైతే ప్రతి డీటెయిల్స్ చదువుకోవచ్చు. బట్ మీకు అప్లికేషన్ లింక్ వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏం లేదండి, డైరెక్ట్గా మీకు లింక్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాను, మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. బిఫోర్ దట్ మీరు ఫోటో అనేది కేబీ రెడ్యూస్ చేసి అయితే ఉంచుకోండి. అంతేకాకుండా సిగ్నేచర్ కూడా కేబీ రెడ్యూస్ చేసి అయితే ఉంచుకోండి. అంతేకాకుండా ఒక డాక్యుమెంట్ అంటే ఆధార్ కార్డ్ కానీ లేదంటే ఏదైనా విలువైన డాక్యుమెంట్ వచ్చేసి మీరు ఫోటో రెడ్యూస్ చేసి అయితే ఉంచుకోండి. సో ఎందుకంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ సగంలో చేసుకునే బదులు ఇప్పుడైతే మనకి మంచిది కాబట్టి ముందుగానే అయితే చెప్తున్నాను. సో ఎస్ఎస్సి మార్క్స్ మెమో అయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మనం ప్రతి డీటెయిల్స్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం అయితే ఇవ్వబోతున్నాము. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్లో ఏదైనా స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదండి. ఎందుకంటే మనకి ఒకసారి డేట్స్ అనేవి అయిపోతే మనం అప్లికేషన్ వీడియో చూసినా యూజ్ అయినట్లే. సో ఒకసారి డేట్స్ అనేవి చెక్ చేసుకుందాం. స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్, మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేయాలంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/2/2025 అండ్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 22/3/2025. మనకి ఒక మంత్ అయితే టైం ఇచ్చారు. సో జాగ్రత్తగా వీడియో క్లియర్గా చూసి లాస్ట్ వరకు చూసి అప్పుడైతే అప్లై చేసుకోండి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ అనేవి తొందరలో ఇస్తామని అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుందంటే మనకి ఎవరైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారో లేదా ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి గ్రూప్ బీకి అయితే 200 రూపాయలు, గ్రూప్ సీకి అయితే 100 రూపాయలు అయితే మీరు ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్ కానీ ఈఎస్ఎం వాళ్ళకి కానీ మీరు ఫీ పేమెంట్ అయితే చేయనవసరం లేదండి. మీ యొక్క రిజర్వేషన్ ప్రకారం మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అంటే మనకి ఫీ ఎంత ఉంటుంది లేకపోతే ఏ కేటగిరీకి ఎంత అండి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మీకైతే నేను క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పేమెంట్ కూడా వచ్చేసి మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. సో అస్సాం రైఫిల్స్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ మీకు ఐ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే లింక్ యాక్టివేట్ అయ్యి ఈ విధంగా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది. ఈ రకంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఫోన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ అనేది డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే కనబడతాయి. లేదు నేను పీసీ లాస్ట్ అప్లై చేస్తున్నాను అనుకున్నట్లయితే మీ ఆల్రెడీ డెస్క్టాప్ కాబట్టి ఏ ఇబ్బంది ఉండదండి. సో మొబైల్లో అప్లై చేసినప్పుడు మీరు డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వచ్చిన తర్వాత మీరు కొద్దిగా స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అస్సాం రైఫిల్స్ సంబంధించి మనకు ఆల్రెడీ యాక్టివేట్ అయి ఉంటుంది. తర్వాత మేల్ అయితే మేలే, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది మీ యొక్క జెండర్ అనేది. తర్వాత ఇక్కడ చూడండి, మనకి స్టేట్ ఆఫ్ ఆరిజిన్ అంటే మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, మనకి ఇక్కడ ప్రతిదీ ఉంటుంది. ఒకసారి మీరైతే అప్లై చేసినప్పుడు ఒకసారి క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ట్రేడ్ అప్లైడ్ ఫర్ అంటే మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారు. ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారు అని అయితే మనకి ఇక్కడ అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ రైఫిల్మెన్, ఎలక్ట్రికల్ ఆర్ మెకానిక్ అయితే అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లైన్మెన్ ఫీల్డ్ అయితే లైన్మెన్, ప్లంబర్ అయితే ప్లంబర్, ఇలా సఫాయి అయితే సఫాయి ఇలా అప్లై చేసుకోవచ్చు అండి. సో 10వ తరగతి మీద అప్లై చేసుకోవాలి అనుకున్న వారైతే ఇక్కడ సఫాయికి అయితే అప్లై చేసుకోండి. సో నేనైతే సఫాయి క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీ యొక్క రిజర్వేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రిజర్వేషన్ సంబంధించి మీరు జనరల్ అయితే జనరల్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే మీకు ఈ డాక్యుమెంట్ ఉన్నట్లయితేనే మీరు అప్లై చేసుకోండి. మీరు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఈ సంబంధించి డాక్యుమెంట్ అయితే మీ దగ్గర ఉండాలి. ఇదైతే మెయిన్గా చెప్తున్నాను. సో నేను అప్లై చేసేసిన తర్వాత ఇద్దాము అంటే మీరు మధ్యలో ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
అక్కడ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా క్లిక్ చేయవచ్చు. సో నేనైతే ఓబీసీ అనేది క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి వెదర్ యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే అడుగుతున్నారు. సో నేను నో అయితే ప్రొవైడ్ చేశాను. సో నో కాబట్టి నో ఆల్రెడీ నాకు యాక్టివేట్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఎస్ అయితే ఎస్ క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏదైతే అప్లైడ్ ఫర్ అంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ నార్మల్ అని అడుగుతున్నారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆల్రెడీ నేను సర్వీస్ చేశాను అనుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవ్వచ్చు. సో నార్మల్ అయితే మీరు నాన్ అనేది పెట్టేసుకోవచ్చు. నార్మల్గా మీరు నాన్ అనేది ఉంచేసుకోండి. అండ్ మరియు 10వ తరగతి క్వాలిఫికేషన్తో మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకి 10th ఆల్రెడీ వచ్చేసింది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో అగ్రీ అని ఉంది కదా, ఈ అగ్రీ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనకి ఓపెన్ అవుతుంది. సో నేనైతే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నాకు ఏమడిగిందంటే ఇక్కడ హ్యావ్ యూ సెలెక్టెడ్ కరెక్ట్ రేట్ ఫర్ అప్లైయింగ్, మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్ రేట్కే అప్లై చేస్తున్నారా, అయితే ఓకే అని ఒకటి ఉంది కదా, ఓకే అని క్లిక్ చేయండి. లేదు అనుకున్నట్లయితే మీరు ఒకవేళ నేను రీచెక్ చేసుకొని నోటిఫికేషన్ పూర్తిగా చదివి నా క్వాలిఫికేషన్ తగ్గ ట్రేడ్ ఏముందో చూసి అప్లై చేసుకుంటే మీరు క్యాన్సిల్ కొట్టి ఒకసారి వెళ్ళి మీరు మీ యొక్క క్వాలిఫికేషన్ తగ్గ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫిల్ చేయండి. లేదు నేను కరెక్ట్గానే ఇస్తున్నాను అనుకుని నమ్మకం ఉన్నవారు ఇక్కడ ఓకే అని ఉంది కదా, ఈ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా లోడ్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని చూపిస్తుంది. సో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్లో ఉన్న ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మిడిల్ నేమ్, ఆ తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మెటీరియల్ స్టేటస్ అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి సింగిల్ అని అయితే ఇవ్వండి. ఎవరైతే మ్యారేజ్ అయిపోయిందో ఆల్రెడీ ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, మ్యారీడ్ అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టైటిల్ మిస్టరా మిస్సెస్ అని అడుగుతున్నారు, మిస్టర్ అని అయితే అడుగుతున్నారు. సో మిస్టర్ అని అయితే ఉంచేసేయండి. ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. సో ఈ ఆధార్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ లైన్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి 4th బాక్స్ ఏమి ఇచ్చారు, ఫాదర్ నేమ్ అంటే ఫుల్ నేమ్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. మదర్ నేమ్ అయితే మనకి మ్యాండేటరీ కాదు, బట్ ఫాదర్ నేమ్ అనేది మ్యాండేటరీ అని అయితే మనకి క్లియర్గా అయితే అడుగుతున్నారు. సో అదైతే మీరు మ్యాండేటరీ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే డిఓబి డేట్ ఆఫ్ బర్త్ అని అయితే అడుగుతున్నారు. సో చాలామంది డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ మీ యొక్క డేట్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క మంత్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క ఇయర్ అనేది ఎంటర్ చేయండి అని అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూసుకుంటే ఆ తర్వాత మీ యొక్క రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే అది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అడిగారు విత్ ఎస్టీడీ కోడ్ అని చెప్పి అయితే అడుగుతున్నారు. సో మీరైతే ఇక్కడ మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీడీ కోడ్ ఉన్నవారు లేదు, అది మనకి ఆప్షన్ అనమాట. ఇక్కడ ఏదైతే రెడ్ మార్క్ ఉందో అదే మనం మ్యాండేటరీ ఇవ్వాల్సింది. సో ఇదైతే ఎవరైతే లేదనుకుంటున్నారో వారు పెట్టవలసిన లేదు, మొబైల్ నెంబర్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు. ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ రెండు కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే స్టేట్ ఆఫ్ ఆరిజిన్ డొమైకల్ అనేది అడుగుతున్నారు. డొమైకల్ అంటే ఏం కాదండి, రెసిడెన్సీ. సో స్టేట్ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ ఇచ్చాము, ఏమని ఆంధ్రప్రదేశ్ అని ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో అదైతే మనకి ఆటోమేటిక్గా యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. నెక్స్ట్ చూడండి సెలెక్ట్ కమ్యూనిటీ ఇఫ్ ఎనీ క్యాండిడేట్ హ్యావ్ టు సబ్మిట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ డ్యూరింగ్ పెట్ ఆర్ పెస్ట్ డ్యూలీ సిగ్నైడ్ బై కంపోనెంట్ అథారిటీ. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీరు ఏదైతే పెట్ జరుగుతుందో ఆ టైం అప్పుడు సర్టిఫికేట్ అనేది తెచ్చినట్లయితే అది ఏదైతే అథారిటీ ఉంటుందో ఈ అథారిటీ ద్వారా సంతకం అనేది జరగాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. సో మీరైతే ఎవరైతే కమ్యూనిటీకి చెందుతారో అంటే అస్సామీస్ కానీ లేదంటే మణిపూర్ ఏవో ఉంటాయి కదండి కమ్యూనిటీస్, ఈ కమ్యూనిటీకి సంబంధించి ఎవరైతే చెందుతారో వారు మాత్రం ఇక్కడ కమ్యూనిటీ అయితే ఇవ్వచ్చు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, మీరు వాటికి చెందినట్లయితే ఇవ్వచ్చండి. ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి లేదంటే ఆప్షన్ అనేది మీరు ఇవ్వకపోయినా పర్లేదు. ఇక్కడ చూడండి మనకి కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్సెప్ట్ డిస్టిక్ అండ్ స్టేట్ డిస్టిక్ కాకుండా మీ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. అంటే మీ యొక్క డోర్ నెంబర్ ప్లస్ మీ యొక్క ఏదైతే విలేజ్ ఉందో విలేజ్ నేమ్ ఆ తర్వాత మండల్ నేమ్ అనేది ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి డిస్టిక్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిస్టిక్ కూడా ఇవ్వడం జరిగింది సపరేట్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కరస్పాండెంట్ స్టేట్ అనేది ఇచ్చారు. కరస్పాండెంట్ స్టేట్స్ దగ్గర మీరు ఇలా క్లిక్ చేసి మీ యొక్క స్టేట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క పిన్ ఏదైతే మీ యొక్క ప్రతి విలేజ్కి ఒక పిన్ అయితే ఉంటుందండి, 6 డిజిట్ పిన్, ఆ పిన్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు యొక్క కమ్యూనిటీ అనేది చెందినట్లయితే సో దానికి సంబంధించి డాక్యుమెంట్ అనేది ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ ఇచ్చి ఒకసారి అయితే మీరు ఫైల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి చూస్ ఫైల్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఏదైతే మీరు కమ్యూనిటీకి చెందుతున్నారో ఆ కమ్యూనిటీ యొక్క సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ అనేది అడుగుతున్నారు. సో ఆ క్యాస్ట్కి సంబంధించి ఫైల్ అనేది అప్లోడ్ చేసి ఇక్కడ మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది.
ఒక రకంగా అయితే మీకు చూపిస్తాను, ఒకసారి వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి పర్మనెంట్ అడ్రస్ మీకు అదే అయితే ఓకే, మీరు ఏం క్లిక్ చేయని అవసరం లేదు. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఉంది కదా, ఇదేంటంటే మీరు పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్ అయితే ఇక్కడ క్లిక్ చేయమని అడుగుతాను. అంటే ప్రజెంట్ అడ్రస్ వేరు, నా పర్మనెంట్ అడ్రస్ వేరు అనుకున్న వారు మాత్రం అక్కడ క్లిక్ చేయండి. లేదనుకున్నట్టయితే మీరు అక్కడ క్లిక్ చేయని అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ అప్లోడ్ చేసి అయితే మీకు చూపిస్తాను ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది. ఒకసారి మీరు చూడండి, జేపీజే ఫామ్లో అయితే ఉండాలి, అది కూడా 50 to 80 KB అయితే మనకి ఉండాలని అయితే క్లియర్గా చెప్తున్నారు. చూడండి మనకి సైజ్ ఫర్ ఆల్ బిలో డాక్యుమెంట్స్ ఫర్ అప్లోడ్ ఈచ్ షుడ్ బి 50 to 80 అయితే ఇచ్చారు. 50 KB to 80 KB లోపల అయితే ఉండాలి, అది కూడా జేపీజే ఫామ్లో అయితే ఉండాలి. జేపీజే అంటే ఏం కదండి, ఒక ఫోటో రూపంలోనే క్వాలిటీ ఇమేజ్ అయితే ఉంటుంది మనకి, అంటే ఇక్కడ తక్కువ క్వాలిటీ ఇమేజ్ అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు అయితే మనం క్లియర్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే గైడింగ్ సిస్టమ్ అనేది ఉంది. ఇక్కడ ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు ఏ బోర్డులో చదివారో ఎడ్యుకేషన్ బోర్డుకి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాసింగ్ ఇయర్, మీరు ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అదైతే మీరు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే గ్రేడ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రేడ్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క పర్సంటేజ్ అనేది టాలీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇంకా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉన్నట్లయితే మీ ఇక్కడ చూడండి సెలెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే నీకు డిప్లొమా అంటే డిప్లొమా, 12th అంటే 12th, ఇంకా ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇలా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మనకి మాస్టర్స్ వరకు మీరైతే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వరకు మనకి సక్సెస్ఫుల్గా మీ యొక్క డీటెయిల్స్ కానీ లేదా మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్ సంబంధించి ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూడండి, మీరు 10వ తరగతి మీరు అప్లై చేసుకున్నారు కాబట్టి మనకి మ్యాండేటరీగా వచ్చేసింది. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు ఏ బోర్డులో చేశారు మీ యొక్క 10వ తరగతి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత పాసింగ్ ఇయర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత టోటల్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్ అనే గ్రేడ్, మీకు ఏ గ్రేడ్ వచ్చిందో ఇచ్చినట్లయితే మీ యొక్క పర్సంటేజ్ అనేది టాలీ అవుతుంది. ఇదంతా ఆటోమేటిక్గా అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, సో నేను ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం లేకపోయినట్లయితే నేను డిప్లొమా అనేసి అయితే సెలెక్ట్ చేశాను. సో మనకి ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ అని ఉంటుంది. మీరు ఇలా వెళ్ళి డిప్లొమా అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, లేదా బీటెక్ ఏ క్వాలిఫికేషన్ మీరైతే సెలెక్ట్ చేసుకొని ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అక్కడ ఏ బోర్డు, మీరు మనకి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదండి, ఈ ఏ బోర్డు అయితే ఆ బోర్డు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ వారు సంబంధించి తెలంగాణ వారు, అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాసింగ్ ఇయర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీ యొక్క మార్క్స్, అంతేకాకుండా గ్రేడ్, పర్సంటేజ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎక్స్టర్నల్గా మీకు ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఇక్కడైతే డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి సేమ్ మనకి పైన ఏ విధంగా ఇచ్చారో సేమ్ అదే విధంగా మీరు ఇక్కడైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి డీటెయిల్స్ ఆఫ్ అదర్ క్వాలిఫికేషన్, మీకు ఇంకా ఎక్స్టర్నల్గా ఏమైనా ట్రేడ్స్కి సంబంధించి, అంటే మనకి ఐటీఐ వారికి అంటే ట్రేడ్స్ ఉంటాయి కదండి, ఈ ట్రేడ్స్కి సంబంధించి మీకు ఏమైనా ఉన్నట్లయితే మీరైతే ఇక్కడ ఇవ్వచ్చు. మనకి ప్రతిదీ క్లియర్గా అయితే అడుగుతున్నారు. సో ఒకసారి మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్పుడైతే ఇవ్వండి. సో మనకి ఇక్కడైతే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి ఆర్ యూ అగ్రి అప్లోడ్ అనేది అడుగుతుంది కదా, సో ఇక్కడైతే మీరు టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూడండి. రిక్రూట్మెంట్ టైప్ అనమాట మనకి ఇక్కడ ఉంది కదా, సో ఏబీసీ ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఏం సంబంధం లేదు. సో డిపార్ట్మెంటల్ అయినట్లయితే మాత్రం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో డిపార్ట్మెంటల్ కాని వాళ్ళు మ్యాక్సిమం మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చేయచ్చు. నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే సైజ్ ఫర్ ఫోటో అండ్ మార్క్షీట్ డాక్యుమెంట్స్ సంబంధించి మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో 30 to 50 KB అయితే ఉండాలి. ఎవరైతే డాక్యుమెంట్ అంటే ఐడి ప్రూఫ్ అప్లై చేస్తారో వారైతే 50 to 80 KB అయితే ఉండాలి, అది కూడా జేపీజే ఫామ్లో అయితే ఉండాలని అయితే మనకి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మెమో, ఎస్ఎస్సి మెమో అనేది చూస్ ఫైల్ దగ్గర నొక్కినట్లయితే మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేయండి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో మీరైతే అక్కడ మీరు అప్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి క్రిమినల్కి సంబంధించి మీ మీద ఏమైనా కేసులు ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అంటే నో, ఇక్కడ మీరు చదివి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి. మ్యాక్సిమం అందరికీ నో ఉంటుంది. సో ఎవరైతే కేసెస్ అయితే ఉన్నాయో వారు మాత్రం ఇక్కడ టిక్ చేయండి. మిగిలిన దాన్ని ఏమైనా టచ్ చేయొద్దండి. మీరైతే మామూలు నెక్స్ట్ స్టేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఏమడుగుతుందంటే మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అంటే అడుగుతుంది. సో ప్రజెంట్ మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నారో ఆ ప్లేస్ నుంచి అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీకైతే డీటెయిల్స్ అనేవి ఒకసారి ఫిల్ చేసి మీకైతే నెక్స్ట్ స్టెప్కి అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫీ పేమెంట్ అయితే ఉంటుంది. ఒకసారి మీకైతే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఒకసారి చూడండి.
సబ్మిట్ చేసే ముందు ఒకసారి మీ డీటెయిల్స్ అనేవి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకసారి డీటెయిల్స్ అనేవి మిస్టేక్ వచ్చినట్లయితే మళ్ళీ మనకి అప్లికేషన్లో మిస్టేక్ అనేది కనబడుతుంది. సో మనకి మన యొక్క ఇక్కడ నేను ఒకటైతే ఫేస్ చేశాను, అదేంటంటే మీ ఫోటోగ్రాఫ్ అండ్ 10th మార్క్ షీట్ అండ్ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చాం కదా. సో దానికి సంబంధించి అప్లోడ్ అవ్వలేదంటే ఇక్కడ చూస్ ఫైల్ అనేది కనబడుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ కన్ఫ్యూజ్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి ఇమేజ్ అయితే ఇక్కడ వచ్చింది కదా జేపీజే అని. సో ఇక్కడ ఇలా ఉన్నట్లయితే మీకు సెలెక్ట్ అయినట్లు. ఇదైతే మెయిన్గా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇలా ఉంది, ఇక్కడ జేపీజే అని ఉందంటే మీకు ఇమేజ్ అనేది సెలెక్ట్ అయింది. సో మీకు ఏ ఇబ్బంది లేకుండా సెలెక్ట్ అయింది అనేది అర్థం. సో ఈ రకంగా ఇచ్చిన తర్వాత మీరైతే మిగతా ప్రాసెస్ అనేది సబ్మిట్ కొట్టి తర్వాత ప్రాసెస్ అనేది నేను వీడియో అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఆఫ్టర్ సబ్మిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి డీటెయిల్స్ అన్నీ మనకి కింద అయితే ఉంటాయి. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే చూపించట్లేదు, బట్ మీకైతే డీటెయిల్స్ అనేవి, మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అయితే విజిబుల్ అయితే అవుతాయి. సో మీరైతే ఒకసారి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. తర్వాత మీకు ఏంటంటే ఫీ పేమెంట్ అయితే అడుగుతుంది. బిఫోర్ దట్ మనకి ఇక్కడ చూసినట్లయితే ఫైనల్ సబ్మిట్ ఆర్ రివ్యూ ఎడిట్ అని ఉంది కదా. సో మీరు ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఇచ్చాను ఏమో అనుకున్నట్లయితే ఒకసారి ఎడిట్ అండ్ ఫైనల్ రివ్యూ అయితే క్లిక్ చేయండి. అదర్వైజ్ మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, ఈ ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి ఫ్రీజ్ అయిపోతాయి, మీరు ఎడిట్ చేయలేరు. మీకు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అదేంటంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం రైఫిల్స్ నుంచి అయితే వచ్చింది. అంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చిన మనకి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇంపార్టెంట్ అనేది ఇచ్చారు. ఇఫ్ యూ ఆర్ ష్యూర్ టు ఇన్ఫర్మేషన్, అంటే మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదైతే ప్రొవైడ్ చేసింది కరెక్టే కదా, మీరు ఓకే చేస్తారు కదా. ఓకే చేస్తాను అనుకున్నట్లయితే క్లిక్ చేయండి. లేదు అనుకున్నట్లయితే మనకి క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. అయితే మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఫుల్గా ఇచ్చారు. సో మనకి నేనైతే ఓకే చేస్తున్నాను, ఎందుకంటే నా యొక్క డీటెయిల్స్ అనేవి కరెక్ట్ అనేది నేను ఓకే చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి పేమెంట్ అనేది ఓపెన్ అయింది. సో ఒకసారి పేమెంట్ గురించి చూసినట్లయితే ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ చూడండి, మనకి ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటారో దానికి సంబంధించి మీరు ఏదైతే అప్లై చేస్తారో దానికి సంబంధించి మీరైతే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఈ విధంగా స్క్రోల్ చేసినట్లయితే మనకి స్టేజెస్ అయితే వస్తాయి. ఫస్ట్ మీ యొక్క ప్రిఫరెన్స్, మీరు దేని మీద అయితే మీరు అప్లై చేస్తారు, గ్రూప్ బియా సియా అని అయితే అడుగుతుంది. సో నేనైతే సి ఇచ్చాను. ఎవరైతే బీకి అప్లై చేస్తారో వారు బి అయితే ఇవ్వండి. సో దానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీకి సంబంధించి మనకి ఆల్రెడీ ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చింది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది అడుగుతుంది. మీ క్యాండిడేట్ అంటే మీకు నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఫాదర్ నేమ్ అయితే అడుగుతుంది, ఫాదర్ నేమ్ కూడా ఇవ్వాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఏనికైతే అప్లై చేస్తున్నారైతే అడుగుతున్నారు. సో దీనికి మీరు అప్లై చేసేటప్పుడు మీరు ఏమైతే క్లిక్ చేస్తారో దానికి సంబంధించి మీరైతే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీ ఇచ్చిన తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత నేను ఏదైతే 10th బేస్ మీద అప్లై చేస్తున్నానో గ్రూప్ సి కాబట్టి, సో నాకు 100 రూపాయలు అయితే ఫీ పేమెంట్ అయితే రావడం జరిగింది. మీ రిమార్క్ అనేది ఇక్కడ ఇచ్చినట్లయినా పర్లేదు, ఇవ్వనట్లయినా పర్లేదు. రిమార్క్ అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి పేమెంట్ సంబంధించి డీటెయిల్స్ అయితే వచ్చాయి. సో మీ యొక్క మొబైల్ నెంబర్, అంతేకాకుండా ఇండివిజువల్ ఇక్కడైతే మీరు మీ నేమ్, అంటే డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ అయితే ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి అండ్ మీరు యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీకైతే డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చినట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్గా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ మనకి యూపీఐకి సంబంధించి ఏ డీటెయిల్స్ ఇవ్వదంటే మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ప్రాసెస్ అని ఉంటుంది. నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐకి సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అక్కడ మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. మీరు ఏ ప్రాసెస్ ద్వారా చేయాలనుకుంటే ఆ ప్రాసెస్ ద్వారా చేసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ చేస్తే ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మనకి ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్ స్టెప్. ఇక్కడ ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే ఇక్కడ మనకి ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు ఇండివిజువల్గా అయితే చేసుకోవచ్చు. లేదు బ్యాంక్ చలానా ద్వారా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ బ్యాంక్ చలానా ద్వారా చేసినట్లయితే మీరు ఏదైతే పేమెంట్ చేసారో దాని యొక్క నెంబర్, అంతేకాకుండా మీరు ఏ డేట్ అయితే చేసారో ఆ డేట్, అంటే ఇక్కడ చూడండి మనకి బ్యాంక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి చూస్ ఫైల్ అనేది ఉంది కదా, ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క స్క్రీన్ షాట్, అంటే మీరు చేసిన పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది తెచ్చి ఇక్కడ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు కేబీలోకి అయితే రెడ్యూస్ చేయాల్సి ఉంటుంది. రెడ్యూస్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ చలానా పేమెంట్ అనేది ఉంది కదా, ఈ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. లేదన్నట్లయితే మీరు ఒకవేళ నాకు పేమెంట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి చదవాలి, నాకు పేమెంట్లో కొన్ని ఇష్యూస్ అయితే వస్తాయి అనుకుంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన లింక్ కూడా అవైలబుల్గా ఉంది. సో మీరైతే ఒకసారి క్లిక్ చేసి మీ యొక్క పేమెంట్ అనేది కంప్లీట్ చేయవచ్చు. సో ఈ రకంగా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ లేదా అప్కమింగ్ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకైతే ఏ డౌట్స్ ఉన్నా నేనైతే క్లియర్ చేస్తాను. మన ఛానల్లో నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, యూపీఎస్సీ గ్రూప్స్ ఇవే కాకుండా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి ఏంటంటే మీకు వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ అనేవి యూట్యూబ్ కన్నా ఫాస్ట్గా అయితే అప్డేట్స్ వస్తాయి. అది కూడా తక్కువ నోటిఫికేషన్స్ పడినా మీకు అందులో అప్డేట్స్ అనేవి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.